హాయ్, ఈరోజు మనం యోగా సెషన్లో వార్మప్స్ ఎలా చేయాలో చూద్దాం. వార్మప్స్ చేయకుండా యోగా ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే ఇంజ్యూరీస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందువలన యోగా ఆసనాలు చేయకముందు వార్మప్స్ చేస్తే ఇంజురీస్, క్రాంప్స్ మరియు స్ప్రెయిన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. నిజమైన యోగా సాధకులు వార్మప్స్ చేసిన తర్వాతే యోగా సాధన చేస్తారు. సో మనం ఈరోజు వార్మప్స్ ఎలా చేస్తారో చూద్దాము. లెట్స్ స్టార్ట్. హ్యాండ్స్ ముందుకి స్ట్రెచ్ చేయండి. స్లైట్ స్మైల్ కూడా ఉంచుకోవాలి. స్లోలీ ఇన్హేల్ చేస్తూ ఫింగర్స్ మొత్తం స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్, క్లోజ్. Inhale, open. Exhale, close. Inhale, open. Exhale, close. Next, wrist rotations. Inhale చేస్తూ పైకి, exhale చేస్తూ కిందికి. Keep rotating. Other side and స్లోలీ రిలాక్స్ చేయండి హ్యాండ్స్. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ హ్యాండ్స్ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి పామ్స్ హ్యాస్ టు ఫేస్ అప్ టు ద సీలింగ్. ఇప్పుడు ఈ ఫింగర్ టిప్స్ షోల్డర్ జాయింట్స్ పైన ప్లేస్ చేసి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేసి హ్యాండ్స్ని ముందుకి త్రో చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale and exhale. Slowly relax your hands. Next, neck కి సంబంధించిన వార్మప్స్ చేద్దాం. మీరు ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా కొంతమందికి డిజీనెస్ అనే ఫీలింగ్ ఉంటుంది, సో ఐస్ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇన్హేల్ చేస్తూ పైకి చూడండి. ఎక్సేల్ చేస్తూ చిన్ క్లోజ్ టు ద చెస్ట్. ఇన్హేల్, exhale, inhale and relax. ఇప్పుడు side to side. Inhale చేస్తూ look to your right, exhale. మళ్ళీ సెంటర్కి వచ్చినప్పుడు inhale, exhale to your left. Inhale center and relax. ఇప్పుడు slowly inhale in the center. Exhale చేస్తూ drop your ear to the right shoulder. మళ్ళీ inhale center, exhale to the left shoulder. Inhale center and relax. ఇప్పుడు స్లోగా జెంటిల్గా రొటేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ రైట్. అప్పర్ హాఫ్ ఇన్హేల్ చేయాలి, లోవర్ హాఫ్ ఎక్సేల్ చేయాలి. కంటిన్యూ. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు టు ద లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, center, relax. ఇప్పుడు నెక్స్ట్ మనము వేస్ట్ వార్మప్స్ చేసుకుందాము. వేస్ట్కి సంబంధించిన వార్మప్స్. సో రెండు పామ్స్ నీస్ జాయింట్స్ పైన ప్లేస్ చేసి ఇన్హేల్ చేస్తూ మన లోవర్ బ్యాక్ నుంచి స్లోగా ముందుకు బెండ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఫోర్హెడ్ గ్రౌండ్ పైన ప్లేస్ చేయండి, అదర్వైజ్ ఇట్స్ ఓకే. స్లోలీ ఇన్హేల్, చాలా జెంటల్గా ఇన్హేల్ చేస్తూ పైకి రండి. ఎక్సేల్, గో డౌన్. ఇన్హేల్ అప్, రిలాక్స్. ఇప్పుడు సేమ్ వేలో మళ్ళీ ఇన్హేల్ చేసి
ఎక్సేల్ చేసి కింది నుంచి రైట్ సైడ్ వైపు స్టార్ట్ చేస్తూ రొటేషన్స్ స్టార్ట్ చేయండి. కిందికి వెళ్ళినప్పుడు ఎక్సేల్, పైకి వచ్చినప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు చేంజ్ టు ద లెఫ్ట్. Inhale when you come up, exhale when you go down. Inhale, exhale, relax. Slowly inhale చేస్తూ పైకి వచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనము both legs ముందుకి స్ట్రెచ్ చేసుకోండి. Make sure your spine is straight. Both the palms మన hips పక్కన ప్లేస్ చేయాలి. స్లోలీ రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి మన లెగ్ని చెస్ట్ టువర్డ్స్ చెస్ట్ పుల్ చేయాలి. మళ్ళీ ఎక్సేల్ రిలీజ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని పుల్ టువర్డ్స్ యువర్ చెస్ట్. ఎక్సేల్ రిలీజ్. నెక్స్ట్ మన రైట్ యాంకిల్ని లెఫ్ట్ అప్పర్ థై పైన ప్లేస్ చేసి నీని పట్టుకొని స్లోలీ రొటేషన్స్ స్టార్ట్ చేయండి. వెరీ స్లో అండ్ జెంటిల్. వార్మప్స్ ఎప్పుడైనా చాలా జెంటిల్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ చేయాలి. అదర్ సైడ్. రిలాక్స్. ఇప్పుడు ఫ్రమ్ ది అవుట్ సైడ్ మనం ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని స్లోలీ టువర్డ్స్ ద రైట్ స్వింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. వెరీ స్లో అండ్ జెంటిల్. రిలాక్స్. ఇప్పుడు స్లో అండ్ జెంటిల్గా లెగ్ని మెల్లిమెల్లిగా ఇంచ్ బై ఇంచ్ టువర్డ్స్ ద చెస్ట్ పుల్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్లో ఒక 5 కౌంట్స్కి ఉండండి. జస్ట్ కీప్ బ్రీదింగ్. మీకు రైట్ ఇన్నర్ థైలో కొంచెం స్ట్రెచ్ అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. అండ్ స్లోలీ మెల్లిగా రిలీజ్ యువర్ రైట్ లెగ్. సో లెఫ్ట్ యాంకిల్ని రైట్ అప్పర్ థై పైన ప్లేస్ చేసి లెఫ్ట్ పామ్ లెఫ్ట్ నీని పట్టుకొని మెల్లిగా స్లోగా జెంటిల్గా రొటేషన్స్ స్టార్ట్ చేయండి. అదర్ సైడ్. వెరీ స్లో అండ్ జెంటిల్. వార్మప్స్ ఎంత నెమ్మదిగా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్లోగా చేయండి. రిలాక్స్. ఇప్పుడు బయట నుంచి పట్టుకొని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని మెల్లిగా స్వింగ్ చేయడం స్టార్ట్ చేయండి టువర్డ్స్ ద లెఫ్ట్. అండ్ స్లోలీ సెంటర్. కమ్ టు ద సెంటర్. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇంచ్ బై ఇంచ్ పుల్ ద లెగ్ టువర్డ్స్ ద చెస్ట్. నెమ్మదిగా ఈ పొజిషన్లో కొద్దిసేపు స్టే చేయండి. మీకు చాలా మంచి స్ట్రెచ్ ఫీల్ అవుతుంది లెఫ్ట్ ఇన్నర్ థైలో. జస్ట్ కీప్ బ్రీదింగ్. అండ్ స్లోలీ నెమ్మదిగా రిలాక్స్ యువర్ లెఫ్ట్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు మనము యాంకిల్స్తో సంబంధించిన వార్మప్స్ చేద్దాము. ఫస్ట్ పామ్స్ రైట్ పొజిషన్లో పెట్టుకోండి హిప్స్ పక్కన. నౌ ఇన్హేల్ చేస్తూ బ్రింగ్ యువర్ టోస్ టువర్డ్స్ యువర్ నీస్. ఎక్సేల్ చేస్తూ టోస్ని కిందికి తీసుకెళ్ళండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. నౌ నెక్స్ట్ యాంకిల్ రొటేషన్స్. నెమ్మదిగా బోత్ ద ఫీట్ టుగెదర్ రొటేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. నెవర్ డూ ఇట్ ఫాస్ట్లీ. ఒక్కొక్కసారి మీకు క్యాచెస్ పట్టేసుకోవచ్చు. సో వెరీ స్లోలీ అండ్ జెంట్లీ చేయండి. నౌ విత్ ద లెఫ్ట్ సైడ్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ టోస్తో టో క్రంచెస్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ ఆల్ యువర్ టోస్. ఎక్సేల్ చేస్తూ క్రంచ్ ఆల్ యువర్ toes. Inhale, stretch. Exhale, crunch. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి చిన్న పార్ట్ని వార్మప్ చేస్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. అండ్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ నెమ్మదిగా
Bring both the soles of your feet together. Fingers interlock చేస్తూ toesని పట్టుకొని డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా హాఫ్ ద వే బెండ్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. మీరు గమనిస్తే నేను స్పైన్ స్ట్రైట్గా పెడుతున్నాను. డు నాట్ బెండ్ యువర్ స్పైన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఎంత బెండ్ చేయగలుగుతారో అంతే చేయాలి. ఎప్పుడైనా నెవర్ ఫోర్స్ యువర్ బాడీ టు గో బియాండ్. అండ్ ఎక్సేల్. ఈ పొజిషన్లో ఒక 2 seconds ఉండండి. స్లోలీ ఇన్హేల్ అండ్ కమ్ అప్. నెక్స్ట్ మనం ఫ్లాప్స్ చేద్దాము. దీన్ని బటర్ఫ్లై పోజ్ అంటాము. మెల్లిగా ఫ్లాపింగ్ స్టార్ట్ చేయండి. నెమ్మదిగా నీట్గా ఒక 10 to 20 times ఫ్లాప్ చేయండి. ఈ ఫ్లాప్స్ చేయడం వలన మన హిప్ జాయింట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అవుతాయి. ప్లస్ మనము ఏదైనా హార్డ్ కానీ ఆసనాస్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఫ్లాపింగ్ చేయడం వలన చాలా ఉపయోగపడుతుంది. Now slowly relax. Next, start relaxing your knees up and down. మెల్లిగా ఫ్లాప్ చేయండి. పైకి కిందికి మెల్లిగా స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. ఇవి కూడా ఒక 20 to 30 counts ఫ్లాప్ చేయండి, సరిపోతుంది. అండ్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఫోల్డ్ బోత్ యువర్ లెగ్స్. నార్మల్ సుఖాసన్ పొజిషన్లో కూర్చొని మేక్ ష్యూర్ యువర్ స్పైన్ ఇస్ స్ట్రేట్. ఇప్పుడు లెఫ్ట్ పామ్ని మీ రైట్ నీ పైన ప్లేస్ చేస్తూ, రైట్ పామ్ని మీ బ్యాక్ దగ్గర ప్లేస్ చేస్తూ నెమ్మదిగా టర్న్ టు యువర్ రైట్ సైడ్. మీ స్పైన్కి చాలా మంచి స్ట్రెచ్ ఇది. చాలా మంచి రిలాక్సేషన్ స్ట్రెచ్. మెల్లిగా రిలాక్స్ అయ్యి సేమ్ వే రైట్ పామ్ లెఫ్ట్ నీ పైన ప్లేస్ చేస్తూ, లెఫ్ట్ పామ్ వెనకాల ప్లేస్ చేస్తూ మెల్లిగా లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. ఈ పొజిషన్లో కొద్దిసేపు ఉండండి. చాలా మంచి డీప్ స్ట్రెచ్ ఫీల్ అవుతారు. నెమ్మదిగా రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ వజ్రాసనంలో నుంచి మనము వేరే వార్మప్ చేస్తున్నాము. దిస్ ఇస్ కాల్డ్ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్. మార్జరీ పోజ్ అంటాము. సో మెల్లిగా 2 పామ్స్ ముందు ప్లేస్ చేస్తూ నీస్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. ఫీట్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. మేక్ ష్యూర్ ఈక్వల్ గ్యాప్స్ తీసుకోవాలి. పామ్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మెల్లిగా ఈ టేబుల్ పోజ్ నుంచి ఇన్హేల్ చేస్తూ బ్యాక్ని ఆర్చ్ చేస్తూ పైకి చూడాలి. ఎక్సేల్ చేస్తూ రౌండ్ యువర్ బ్యాక్ అండ్ look down to your mat. Exhale, round. One of the best poses for your spine. Next, నెమ్మదిగా alternate leg and hand lift చేయాలి. ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ మీ ఫోకస్ ముందు చూస్తూ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. అండ్ స్టే ఇన్ దిస్ పొజిషన్. కంటిన్యూస్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఈ పొజిషన్లోనే ఉండాలి. నెమ్మదిగా రిలీజ్. డూ ఇట్ ఆన్ ది అదర్ సైడ్. ఇన్హేల్ చేస్తూ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయండి, రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఫోకస్ ఒక చోటే ఉండాలి. కీప్ బ్రీదింగ్ అండ్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చైల్డ్ పోజ్ అంటాము. కొంచెం నీ స్ప్రెడ్ చేసి, కొంచెం స్ప్రెడ్ చేస్తూ టోస్ రిలాక్స్ చేసి ప్లేస్ యువర్ బట్ ఆన్ ద హీల్స్ అండ్ ఫోర్ హెడ్ ఆన్ ద మ్యాట్. వన్ ఆఫ్ ద బెస్ట్ రిలాక్సేషన్ పోజెస్ ఇది. దిస్ వాజ్ జస్ట్ ఫర్ అ సెకండ్ ఆఫ్ బ్రేక్. మళ్ళీ సేమ్ టేబుల్ పోజ్కి వచ్చేసి నెమ్మదిగా try to stretch your right leg up and place it on your left side. ఎంత అవగలితే అంతే స్ట్రెచ్ చేసి ప్లేస్ చేయాలి. ఎక్కువగా ఎప్పుడు స్ట్రెచ్ చేయొద్దు. ఏదైతే మీరు రైట్ లెగ్ స్ట్రెచ్ చేసి ప్లేస్ చేశారో
అటు సైడ్ చూడండి. లుక్ ఎట్ యువర్ రైట్ ఫుట్. స్లోలీ రిలాక్స్. సేమ్ వే విత్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ చేసి లిఫ్ట్ చేసి మెల్లిగా ప్లేస్ ఇట్ ఆన్ యువర్ రైట్ సైడ్ అండ్ లుక్ ఎట్ యువర్ రైట్ ఫుట్. ఎక్సేల్ సెంటర్ ఒక 2 to 3 times రిపీట్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ మరొకసారి చైల్డ్ పోర్స్లో రిలాక్స్ అయ్యి ఒక 5 secondsకి రిలాక్స్ అవ్వండి. మెల్లిగా బ్యాక్ టు వజ్రాసన్ పోజ్. సో చూసారు కదా, ఈరోజు మనం వార్మప్స్ గురించి చాలా డీటెయిల్గా నేర్చుకున్నాము. ప్రతి వార్మప్ ఒక 5 times చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.